ఇంతకుముందు అయితే మీ ప్యాకేజ్ లాగా ఇచ్చాం. మేము అసిస్టెంట్స్గా చేస్తున్నప్పుడు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు సార్. అసిస్టెంట్లకి మాకు కలిపి కెమెరామెన్ ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. సో సినిమాటోగ్రాఫర్ నుంచే మీకు మీ చేతిలోకి వచ్చేదా? వాళ్ళు మా కెమెరామెన్స్ ఇచ్చేవాళ్ళు మాకు. ఇప్పుడైతే ప్రొడక్షన్ వాళ్ళే ఇచ్చేస్తాం. మేము చెప్పేస్తున్నాము పర్ డే ఇంత అని ప్రొడక్షన్ పే చేసుకుంటాం. దానికి కూడా ఇంత లిమిట్ అని ఉంటుందా? లిమిట్ అంటే డిపెండ్ సార్, అది యూనియన్ రేట్ ఒకటి ఉంటుంది. ఓకే, యూనియన్ లో అంటే ఇంతమంది ఉండాలి అలా ఏం లేదు. మ్యాన్ పవర్ కూడా అలా ఏం లేదు. అలా ఏం అది కెమెరామెన్ చాయిస్ అన్నమాట. ఓకే, ఎక్సెస్ అయితే కెమెరామెన్ పెట్టుకుంటారు అంతే. అంటే ఫైనాన్షియల్ గా చూసుకుంటే రెమ్యూనరేషన్స్ పరంగా సినిమాటోగ్రాఫర్కి బాగానే ఉందా? ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో సినిమా పుష్కలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉన్న రోజులు హ్యాపీ సార్. ఓటీటీ ఫార్మాట్లు వచ్చినాయి, దీనికి దానికి మాకైతే డోకా లేదు. ఆర్థికంగా బాగానే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మీకు ఇంకా పెరిగిందే ఇక? అంటే అలాగే, అంటే అంతకుముందు సినిమాలు తప్ప వేరే లేదు, సీరియల్ సైడ్ వెళ్ళేవాళ్ళు కదా సినిమా వాళ్ళు. సో ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ సినిమా ఎక్విప్మెంట్ ఇస్తున్నారు, ఏ కెమెరా వాడుతున్నాం అయ్యే ఇస్తున్నారు, లైట్స్ అవే ఉన్నాయి, కంఫర్ట్ జోన్స్. పని ఎక్కువ దొరుకుతుంది అంటారా? పని ఎక్కువ ఉందండి ఇప్పుడు, పని ఎక్కువ దొరుకుతుంది. అంటే కొంచెం అందరికి ఆల్ టెక్నీషియన్స్ దానివల్ల కాస్త మంచి రోజులు వచ్చాయి అన్నమాట. ఓటీటీ వల్ల కాస్త అటు సినిమా సక్సెస్ ఉన్న వాళ్ళు అప్పుడు బాగుండేవాళ్ళు, కొంచెం సక్సెస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బిజీగానే ఉంటున్నారు ఓటీటీ త్రూ. అదే అక్కడ ఓటీటీ మూవీస్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ ద్వారా ఎక్కువ మందికి ఇంకా దొరుకుతుంది అనుకుంటా. మినిమం 6 ఎపిసోడ్స్ నుంచి సీజన్స్ వారిగా కూడా పెంచుతా వెళ్తూ ఉంటారు కదా. టెక్నీషియన్స్ మటుకు అందరు బిజీ సార్, ఓటీటీ ఇంకా బిజీ అయ్యారు, దొరకట్లేదు ఇప్పుడు. ఈవెన్ ఆర్టిస్టులు కూడా. అవునవునవును, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బిజీ అయిపోయింది. బాగుంది అంటారు ఇప్పుడు? చాలా బాగుంది సరే. ఇంకోటి వస్తే ఇప్పుడు సంక్రాంతికి ఒక సినిమా వచ్చేసింది, మీరు 12వ తేదీ, అంటే యాక్చువల్ 11 ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ అందుకోండి. రేపు 14వ తేదీ నా సామిరంగా నాగార్జున గారిది. ఫస్ట్ టైం నాగార్జున గారితో వర్క్ చేశారు, ఎలా అనిపించింది మీకు? అంటే కింగ్ సార్ ఆయన, చాలా కంఫర్ట్ సార్ ఆయన. అసలు ఏ రోజు సీరియస్ అవ్వడం చూడలేదు. నిజంగా బయట అందరూ వింటూ ఉంటే మేము చేయలేదు కదా, ఫస్ట్ టైం వర్క్ చేసాము. నిజంగా ఆయన సీనియర్ స్టార్తో చేయడం, సార్ అలాంటి సీనియర్ స్టార్ తో చేయడం ఇదే ఫస్ట్ టైం. అవునవును సార్, అవునవును. కదా ఇదివరకు రాజశేఖర్ తో చేశారు. అవును అవును, ఒక టాప్ స్టార్ తోటి, స్టార్ తో పనిచేయడం ఇదే సెకండ్ టైం. ఓకే, సో నాగార్జున గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నాగార్జున గారు జెంటిల్మెన్ అండి. ఆయన ఏమంటే స్ట్రైట్ గా చెప్తారు, చూసుకోండి అంటారు తప్ప ఏ రోజు చాలా కంఫర్ట్ సార్ ఆయన, చాలా కంఫర్ట్ సెట్ లో. ఓకే, అంటే కొత్త వాళ్ళు వీళ్ళు అని అది ఏం ఉండదు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. చూసుకోండి మీకు ఓకేనా, షార్ట్ ఓకేనా అని మమ్మల్ని అడుగుతారు, డైరెక్టర్స్ని అడుగుతారు. షార్ట్ ఓకే సార్, కొంచెం ఏమైనా చేద్దాం మళ్ళీ చేద్దాం అంతే. ఓకే, అది ఎటువంటి షార్ట్ అయినా పరిగెత్తైనా సరే మళ్ళీ చేస్తారు అన్నమాట. కొంచెం ఓపిక. చాలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆయన నెంబర్ 1. సో నన్ను థ్యాంక్స్ అండి సభాముఖంగా చెప్పుకున్న నాగార్జున గారికి. నన్ను ఫస్ట్ డైరెక్ట్గా సజెస్ట్ చేసినప్పుడు ఓకే అనడము, ఓకే పాటలు రావడం అన్నది. సో విజయ్ బిని ఆయన స్వతహాగా కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్. సో ఆయనకు ఫస్ట్ ఫిలిం ఇది. అలాగే నాగార్జున గారితో పాటు ఇంకొక 2 యంగ్ హీరోలు ఉన్నారు, అలా నరేష్, రాజ్ తరుణ్. సో ఈ కాంబినేషన్తో ఆ సినిమా అనేది ఓవరాల్గా మీకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది చేయటం అనేది? అంటే ఇది కూడా మీకు హనుమాన్ లాంటి సక్సెస్ అవుతుందని అట్లా మొదటి నుంచి కలిగించింది? లేదు, మంచి సబ్జెక్ట్ అండి ఇది. యాక్చువల్లీ మలయాళంలో చేసింది, చాలా చేంజెస్ చేశారు, చాలా మంచి సబ్జెక్టు. ఎమోషన్, డ్రామా అన్నీ చాలా బాగా. ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా, యాక్చువల్ కొరియోగ్రఫీకి చాలా సినిమాలు చేశారు. ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా ఏ తునుకు బినుకు లేకుండా చేసాం అన్నమాట. 3 హీరోలు ఫస్ట్ టైం, అలా ఏమి ఉండదు సెట్లో. చాలా అందరూ హ్యాపీగా పనిచేస్తారు, ఆర్టిస్టులు అందరూ కంఫర్ట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాం. పాటల్లో మరి 3 ఉన్న ఫ్రేముల్లో కూడా మీరు తీశారు కదా, నాకంటే ఆ ఫీలింగ్ తెప్పించలేదు సార్ నాగార్జున గారు కానీ మేమందరం ఉన్న ఆ ఫీలింగ్ లేదు. అంత యూజర్ ఫ్రెండ్లీగానే మేము కంఫర్ట్ జోన్లో ఉంచారు మమ్మల్ని చాలా వరకు. 3 ఉన్నారు, మేము అసలు ఏ రోజు అది లేదు. ఆయన లుక్స్ వైజ్ చూసుకుంటే అంత వయసు ఉన్న వాళ్ళ కనిపించట్లేదు. ఆయన అందగారు సార్, మనం ఎలా చూసినా ఆయన అద్భుతంగానే ఉంటారు. మీరు 2తో పనిచేశారు, ఇటు రాజశేఖర్ గారు, ఇటు నాగార్జున గారు. నాకు తెలుసు ఇదొక రకం పోలు, ఇదొక పోలు. ఇది 2 గురించి చెప్పాలంటే ఎట్లా ఏం చెప్తారు? 2 అదే సినిమాటోగ్రాఫర్గా 2 కంఫర్టే సార్.
ఒక టేక్ 4 టేకులు అడిగినా ఇద్దరు చేస్తారు. ఏ రోజు ఇసుక్కోవడం కానీ చూసుకోవాలి ఆ మాట అసలు అన్నారు. హ్యాపీగా ఇద్దరు కంఫర్ట్గా ఉన్నారు సార్ మాకైతే. ఓకే. కాకపోతే ఆయన కొంచెం అంటే నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను, లేట్గా వస్తారు కదా రాజశేఖర్ గారిది. మీరు ఈ లోపల చేసేసుకునేవాడు? మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయిపోయి సార్ షూట్ మాకు. మిగతా ఫినిష్ చేసుకుంటా ఉండేవాళ్ళు అన్నమాట. అదే అంటే ఆయన ముందే తెలుసు కాబట్టి ఆయన ఏ టైంకి వస్తారు ఏంటి తన రెగ్యులర్గా రొటీన్గా తను వచ్చేది అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ యాక్టర్స్గా రాజశేఖర్ది ఒక బాణి, నాగార్జున గారిది ఒక రకమైన బాణి. సో ఆయన ఫెరోషియస్ అంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆయన. ఈయన ఏంటో మనకు తెలుసు. సో ఈయన అటు ఫ్యామిలీ చేస్తాడు, అటు యాక్షన్ చేస్తాడు, మన్మధుడు లాంటి సినిమాలు చేస్తాడు. ఇప్పుడేమో నా సామ్రాంగా అంటున్నాడు. సో ఇలాంటి వాళ్ళతో చేసేటప్పుడు ఒక సినిమాటోగ్రఫర్ కెమెరామెన్గా మీలో ఏమనిపిస్తుంటుంది? మీకు ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఎనర్జీ లెవెల్స్ కెమెరా స్టార్ట్ అంటేనే ఇద్దరు ఎనర్జీ లెవెల్స్లో ఏం తక్కువ ఏముండదు అండి. ఫుల్ ఎనర్జీగానే ఉంటారు ఇద్దరు. నాగార్జున గారిలో మీరు బాగా గమనించినటువంటి విషయం ఏంటి పని చేసేటప్పుడు? ఆయన యొక్క స్ట్రెంగ్త్ అంటే ఆయనకి అంత పేరు రావటంలో, ఆయన అంత ఎనర్జెటిక్గా అంత యంగ్గా కనిపించడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఒక కెమెరామెన్ మీరు ఏం గమనించారు మనకి? బట్ ఆయన ఫ్రేమ్ పెడితేనే అందంగా ఉంటారు అంతే. ఇంకా అంతేనా? అక్కడ చూసుకోవటం అంతే. ప్రౌడ్ ఫీలింగ్ సార్ నాకైతే, నాగార్జునతో సినిమా చేస్తున్నాము అని. ఓకే. సో ఆయన నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ మీకు లభించింది? ఆయన ఫస్ట్ ఆయన ఒప్పుకున్నారు. ఫస్ట్ అదే నాకు నా పేరు సజెస్ట్ చేయగానే ఒప్పుకున్నందుకు అదే 100% ఎంకరేజ్మెంట్ అనమాట. సో సెట్లో ఏ రోజు మాకు టైం ఇచ్చేవాళ్ళు, ఏమనేవాళ్ళు కాదు. ఇంటెక్లు చేసుకున్న కంఫర్ట్గానే ఉండేవాళ్ళు. సార్ ఇంకొకసారి చేద్దాం సార్ అంటే ఓకే, ఏం నీకు ప్రాబ్లమా అని ఫోకస్ ఇష్యూ అయింది. ఓకే మళ్ళీ చేసుకుందాం ఓకే అని అంటారు తప్ప చూసుకోవాలి అలా ఏ రోజు అనలేదు అన్నమాట. అదే అంటే యాక్షన్ సీన్స్కి కొంచెం ఎక్కువ టేక్లు అయ్యాయి. యాక్షన్ డైరెక్టర్ చాయిస్ అది. తను యాక్షన్ అంటే సీన్లలో కూడా ఒక్కోసారి చిన్న చిన్న ఫోకస్లో అవుట్లో అవుతుంటాయి కదా సార్. అప్పుడు కూడా ఆ రోజు ఏమన్నారు ఆయన, వన్ మోర్ చేద్దాం సార్ ఓకే అంటారు అన్నమాట. పైగా ఈ సినిమాలో కొత్త అమ్మాయితో ఆయన ఆష్కర్ రంగనాథ్ చేసేటప్పటికి ఇంకో యంగ్ కనిపిస్తున్నాడు. ఓకే. దాశరథి శివేంద్ర ఒక సినిమాటోగ్రాఫర్గా తనలోని బలాలు బలహీనతలు గురించి మాట్లాడుకోవాలంటే శివేంద్రకి ఎక్కువ ఆ బలం అనేది ఏంటని చెప్పుకోవచ్చు? బలం అంటే సార్ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్ సార్ ఫస్ట్ థింగ్. సో నైట్ ఎఫెక్ట్స్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ప్రతి సినిమాటోగ్రాఫర్ నైట్ ఎఫెక్ట్స్ ఇష్టపడతాడు. ఓకే. సో నైట్ ఎఫెక్ట్స్ అంటే తన స్ట్రెంగ్త్ ఏంటనేది మనకు చెప్పగలం. కంపోజిషన్ సైడ్ అంటే కొంతమంది ఏంటంటే లైటింగ్ సైడ్ బాగా బలంగా ఉంటారంటారు, కొంతమంది ఫ్రేమ్ పెట్టడంలో బలం, యాంగిల్ పెట్టడం, అది జనాలు చెప్పాలి. అంటే నాకు కొంచెం కంపోజిషన్స్ మీద లైటింగ్ మీద కొంచెం స్ట్రాంగ్ అని నా ఫీలింగ్. సో నైట్ ఎఫెక్ట్స్ ఇంకొంచెం చాలా మంది నైట్ ఎఫెక్ట్స్ అంటే ఇంకా నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మంగళవారం చూసిన ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నైట్ ఎఫెక్ట్స్ లో నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ నైట్ ఎఫెక్ట్ లో కావాల్సినటువంటి ఇంపాక్ట్ తీసుకురావటం కెమెరా త్రూనే మనం సబ్జెక్ట్ షార్ట్ కానీ సబ్జెక్ట్ ఆ షార్ట్ ఏంటి అనేది మనం కెమెరా త్రూ చెప్పగలం కాబట్టి. సో నైట్ ఎఫెక్ట్లోనే ఇంకొంచెం బాగా చెప్పుకోవచ్చు అది సినిమాటోగ్రాఫర్గా. ఓకే. సో అట్లా శివేంద్ర బలం అయితే అది నైట్ ఎఫెక్ట్ బాగా ఎఫెక్టివ్ గా తీసుకురాగలుగుతాడు. అంటే అది చేయగలిగితే మిగతా ఎగ్జాక్ట్లీ అది డార్క్నెస్ లో ఆ ఇంపాక్ట్ తీసుకురాలేకపోతే ఏదో చీకట్లో సినిమా చూసినట్లే ఉంటది కదా. అది రావాలి, బలంగా ప్రేక్షకుడికి హత్తుకోవాలా, ఆ డార్క్నెస్లో కూడా ఆ సీన్ చూస్తుంటే అనేది ఆ కిటుకు తెలిసినప్పుడు అది బలం అయినప్పుడు ఇంకా డే ఎఫెక్ట్ ఇంకా చాలా ఈజీ సార్. ఇది మెయిన్ ఇది చేయడం కొంచెం కష్టము. ఇది తెలిసి డే ఎఫెక్ట్ చాలా నాకు ఒకళ్ళు అనేవాళ్ళు అనమాట, కమర్షియల్ సినిమా చేయడం వేరు, థ్రిల్లర్స్ చేయడం వేరు. కమర్షియల్ సినిమా ఓకే కాదంటలేదు, రెండు ఒక సెపరేట్ జోనర్స్ అని నేను చెప్పడం జరిగింది ఒకసారి. అంటే ఏది ఈజీ అంటారు? రెండు కష్టమేనండి. రెగ్యులర్ సినిమాలు చేయడం చాలా ఈజీ, కమర్షియల్ సినిమా మీటర్ వేరు ఉంటుంది, కంపోజిషన్ వేరు ఉంటుంది. ఈ థ్రిల్లర్ కంపోజిషన్ వేరు, ఈ లైటింగ్ రెండు డిఫరెంట్ జోనర్స్. దేన్ని కంపేర్ చేయడం కుదరదు. ఓకే. సో మంగళవారంకి హనుమాన్ రెండు, నా సమయం రెండు మూడు రకాల జోనర్స్ అనమాట.